అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంవత్సరం మార్చి నెలలో మనకి మొదటి చంద్రగ్రహణం రాబోతుందండి. అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. హోలీ పండుగ రోజే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అన్నది రాబోతుంది. ఈరోజు మరో విశేషం కూడా ఉందండి. అదేంటి అంటే లక్ష్మీ జయంతి. అలానే ఈరోజు గ్రహణం కారణంగా మనం హోలీ పండుగ జరుపుకోవాలా వద్దా, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణం సంభవించే ప్రాంతాలు ఏవి, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, పట్టు విడుపు సమయాలు, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా చంద్రగ్రహణం అంటే చిన్నగా తెలుసుకుందామండి. వీడియో అయితే లెంత్గా ఉండదు, చిన్న వీడియోయే. చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుతుంది. దానినే మనం చంద్రగ్రహణం అంటాము. అదేవిధంగా మనకి ఈ చంద్రగ్రహణం సంభవించడం ఎప్పుడు కూడా పౌర్ణమి సమయంలోనే మనకి సంభవిస్తుందండి. సంపూర్ణ పౌర్ణమి ఉన్న రోజుల్లోనే చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వస్తే దాన్నే మనం చంద్రగ్రహణంగా పరిగణిస్తాము. మనకి ఇప్పుడు మార్చి నెలలో వచ్చే చంద్రగ్రహణం కూడా పౌర్ణమి రోజే సంభవించింది. ఈ చంద్రగ్రహణం వచ్చేసరికి నామము కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అని పెట్టారు. 2025 మార్చి 14 శుక్రవారం ఏర్పడనుంది. గ్రహణం పట్టు విడుపు సమయాలు వచ్చేసరికి మనకి పట్టు సమయం వచ్చేసరికి ఉదయం 9 అంటే మనకి 14 మార్చి శుక్రవారం రోజు ఉదయం 9:27 ఉండింది. ఇక గ్రహణ విడుపు సమయం వచ్చేసరికి మనకి మధ్యాహ్నం 3:29 ఉంది. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం ఉదయం 11:56 ఉందన్నమాట. అయితే ఏ దేశాల్లో ఈ గ్రహణం కనబడనుంది అంటే మనకి భారతదేశంలోనైతే ఈ గ్రహణం అనేది కనిపించదండి. మరి ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పెసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అక్కడ ప్రజలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. అలాగే యూరప్, తూర్పు ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరియు అలస్కా, హవాయ్, కెనడా, మెక్సికో సహా అమెరికాలో 50 రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడొచ్చు. దక్షిణ అమెరికా పరిధిలో బ్రెజిల్, అర్జెంటీనా, చిలీలో ఇది కనిపిస్తుంది. పశ్చిమ యూరప్ రీజియన్లో స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికాలో కేప్ వెర్డ్, మొరాకో, సెనెగల్ దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనువిందు చేయనుందండి. చూశారు కదండి. అయితే ఈ చంద్రగ్రహణం అన్నది మనకి భారతదేశంలోనైతే అస్సలు కనిపించదు. అందువల్ల భారతదేశంలో ప్రజలు ఎవ్వరూ కూడా, గర్భిణీ స్త్రీలు కానీ ఎవ్వరూ కూడా గ్రహణానికి సంబంధించినవి ఏవి కూడా నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదండి. ఇది ఉదయం పూట సంభవిస్తుంది అనేది మనకి అస్సలు కనిపించదండి. ఆ దేశాల్లో మనకి అక్కడ పొద్దున్నైతే మనకి ఇక్కడ రాత్రి అవుతుంది కదా, అందువల్ల అస్సలు మనకి కనిపించదు. మీరెవ్వరూ భయం పడవలసిన అవసరం అయితే ఉండదండి. ఎవరైతే భారతదేశంలో ప్రజలు అక్కడ నివసిస్తున్నారో ఇప్పుడు నేను చెప్పిన దేశాల్లో వాళ్ళైతే పాటించుకోవచ్చండి గ్రహణ నియమాలు కావాలి అంటే. అంతేకాని ఇక్కడ భారతదేశంలో అయితే అసలు కనిపించదు. ఇక మనం ఈరోజు హోలీ పండుగ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ జయంతి పూజ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.